సిఎల్పి మీటింగ్ కొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. ప్రస్తుతం కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. నేరుగా సమాధానం చెప్పలేక కేటీఆర్ గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపిస్తామా, నేను అవసరమైతే రాజకీయ సన్యాసం చేస్తున్నటువంటి మాటలు మాట్లాడుతున్న వైనాన్ని ముందుగా తప్పుపడుతూ, అసలు టెండర్లు పిలిచిందే అమృతలో 3,516 కోట్లు అయితే ఆ 4-8 అంకెలు మీరు అన్నారే 8,888 కోట్ల అవినీతి జరుగుతుందని చెప్పని ఆ అంశంలో మా మంత్రి గారు మాట్లాడినటువంటి మాటలకు నేరుగా సమానం చెప్పకుండా అసలు 3,516 కోట్లు టెండర్ పిలిస్తే 8,888 కోట్లు ఎక్కడ అవినీతి జరిగింది, ఎందుకు ఈ దుష్ప్రచారము, ఎందుకు బట్టగాల్చి మా ప్రభుత్వం పైన వేస్తున్నారు? అసలు మా ముఖ్యమంత్రి గారు ఉపేందర్ రెడ్డి ఎక్స్ఎమ్మెల్యే మీ సంఖ్యలో ఉన్నటువంటి వారి అల్లుడు అని చెప్పని అంత కరెక్ట్ గా చెప్తూ, ఒకవేళ అందులో అవినీతి అక్రమాలు నిరూపిస్తే నేను మంత్రి పదవి రాజీనామా చేస్తే, లేదంటే నువ్వు రాజీనామా చేయి ఈ రోజని సవాలు విసిరితే దానికి నేరుగా వచ్చి నువ్వు స్పీకర్ ఫార్మేట్ లో రాజీనామా సిద్ధంగా ఉండాల్సింది పోయి మళ్ళీ సిట్టింగ్ జడ్జి అని సన్నాయి నొక్కులు నొక్కడం. ఇప్పటికే సిట్టింగ్ జడ్జీల ద్వారా విచారణ జరుగుతుంది, కాళేశ్వరం పైన జరుగుతున్నాయి, టెలిఫోన్ ట్యాపింగ్ల పైన జరుగుతుంది. ఒకటి తర్వాత ఒకటి మీ 9 సంవత్సరాల అవినీతి పరిపాలన పాపాల పుట్ట బయటపడుతుంది. తప్పు త్వరలోనే చట్టపరంగా జరగబోయేది జరుగుతుంది. కానీ ఇక్కడ మీరు అనవసరంగా మీ హయాంలో సెప్టెంబర్ 20 అనుకుంటే 2023లో సెప్టెంబర్ 20, 2023లో ఇదే 3,516 కోట్లు మీ టెండర్ పిలిచినప్పుడు 3.99% ఎక్సెస్. అదే టెండర్ మీ వచ్చిన తర్వాత 1.5 చేంజ్ ఏదో మేము తక్కువ టెండర్కు ఓపెన్ చేసి 54 కోట్లు మేము ఆదా చేసి ఈ ప్రభుత్వం ఈ విధంగా ముందుకు పోతుంటే ఏదో రాఘవ కన్స్ట్రక్షన్ చెప్పనేటువంటి పేరిట మంత్రి ఈరోజు దుష్ప్రచారం మాట్లాడు. మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రాజకీయం రాకముందే కాంట్రాక్టర్ ఉన్నారు. అదే రాఘవ కన్స్ట్రక్షన్ మీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఇస్తేనేమో ఒప్పు, ఈరోజు ఆయన కాంగ్రెస్ పార్టీలోకి మంత్రి అయిన తర్వాత ప్రజాస్వామ్య పద్ధతిలో ఓపెన్ బిడ్లో వాళ్ళు సాధించుకుంటే తప్ప ఇది ప్రజలకు ఈరోజు మీరు సమానం చెప్పాలి. ఈరోజు మీరు రోజుకో ప్రెస్ మీట్ పెట్టి ఈ ప్రభుత్వాన్ని బదిలీ చేయాలని చెప్పి చూస్తే ప్రజలు నమ్మరు, ప్రజలు విశ్వాసం మీరు కోల్పోయినరు. మీరు రోజుకో ప్రెస్ మీట్ పెడితే మీరు రోజుకొకరము. మా నాయకత్వం ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గెలిపించిన మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరం కూడా మా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ప్రతి దానికి వివరణ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇక్కడ ఎవరు కూడా మీ ప్రెస్ మీట్లకు మీరు తప్పుదారి ప్రజలు పట్టించే కార్యక్రమం చేస్తే ప్రజలు వింటారని కూడా మీ భ్రమ అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదే ఇప్పుడు అటు హరీష్ రావు గారు రైతు రుణమాఫీ చేస్తే రాజీనామా అనేది వెనక్కిపోయిండు. ఇక్కడ మా ఈరోజు కేటీఆర్ గారు మాట్లాడిన దానికి ఈరోజు ఇంకేదో ముఖ్యమంత్రి గారు సమానం చెప్పుంటున్నట. అసలు నిన్నటి రోజు మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడే మా ఎక్కువ మీ మీద ఈరోజు మంత్రి పదవికి రాజీనామా చేస్తానని చెప్పని ఛాలెంజ్ ఇచ్చినటువంటి సందర్భంలో దానికి మీరు సిద్ధం కాక గతంలో హరీష్ రావు గారు అదేవిధంగా ఈరోజు ఈయనకు రాజీనామా వెనక్కిపోవడం, ఎందుకంటే మళ్ళీ ఇబ్బందికర పరిస్థితి ఎందుకు ఎదుర్కోవాలని చెప్పని ఈరోజు ప్రజలను పక్కదారి పట్టించడం మానుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇలా సీఎం రేవంత్ రెడ్డి గారు అల్లుడే అనేటువంటి మాట అంటున్నట్టు ప్రతి సందర్భంలో నిన్న చక్కటి వివరణ ఇచ్చిండు. మాజీ శాసనసభ్యుడు ఉపేందర్ రెడ్డి గారు మీ సంఖ్యలో ఉన్నటువంటి వారి అల్లుడే సృజనని వారు వివరించారు. ముఖ్యమంత్రికి ఏ సంబంధం ఇలా, ముఖ్యమంత్రి గారి బంధువులకి ఏ సంబంధము, అమృతకు సంబంధించినటువంటి ఓపెన్ టెండర్ బిల్లు జరిగినటువంటి సందర్భంలో అర్హత సాధించిన వాటికి ఇవ్వడం జరుగుతుంది. నీ వివరణ ఇచ్చిన కదా. ఈరోజు 3,516 కోట్లే టెండర్లు అయితే 8,888 కోట్ల అవినీతి అక్రమాలు ఈ మరకలు ఎందుకు అంటున్నావు అంటున్నా. ఆ 4-8లకు సమానం చెప్తుంది కదా. అసలు ఈ 4-8 ఎక్కడికి వచ్చినాయి?
ఈ 4-8 అంకెను ముందుగా ప్రజలకు సమానం చెప్పు. టెండర్ జరిగిందేమో 3,516 కోట్లు, ఈయన ఏమంటుండే 8,888 కోట్లు, అంటే 8. ఏవో చైతన్య కాలేజు నారాయణ కాలేజీలో ఏదన్నా 1 2 3 1 2 3 400 1 1 నేను 8 అని పెట్టుకున్నాడు. అరే ఆ టెండర్లు పెట్టిందే 3,000 పైచీలు కట్టి ఈ విధంగా అనడం దయచేసి ప్రజలు గమనించవలసి కోరుతున్నాం. ఇంకా వీళ్ళు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. అధికారం కోల్పోయి 9 మాసాలు అయింది. వాళ్ళు అన్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 రోజులకే పోతుంది, 3 నెలలు పోతుంది, 6 నెలలు అవుతుంది. అరే 9 నెలలు అయిన వీళ్ళు ఇంకా ఫెవికాల్ బంధంలాగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అనుబంధం పెంచుకుంటుందని చెప్పినటువంటి భయంతో చేసేటువంటి ఆరోపణలే తప్ప ఈ ఆరోపణలు పసలేని ఆరోపణలు. ఈ ప్రభుత్వం మచ్చలేని ప్రభుత్వంగా రాబో రోజుల్లో పనిచేస్తుంది. మరో 5 సంవత్సరాల తర్వాత కూడా ప్రభుత్వం తీసుకురావడం కోసం ఈ ప్రభుత్వ అధినేత రేవంత్ రెడ్డి గారు మా మంత్రులందరూ కృషి చేస్తారని ఈ సంగతి తెలియస్తా ఉన్నాం. ఇప్పుడు మీ కేటీఆర్ మాట మాట్లాడుతూ అధికారం 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు సమాచారం ఎట్లా తీసుకోవాలో మాకు తెలియదు. అంటే మీ శాఖ మీ ప్రభుత్వంలో ఉన్న అధికారులే సమాచారం ఇస్తారా? సరే ఇప్పుడు సమాచారాన్ని వాళ్ళు ఎలా తీసుకున్నా మాకు అభ్యంతరం లేదు. కానీ టెండర్లు పిలిచింది 3,516 కోట్లు అయితే నువ్వు 4-8 ఎట్టు చెప్తున్నావు? దానికి సమానం చెప్పంటున్నావు మా మంత్రి గారు, మా పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. ఆ 4-8లకు అసలు మీరు పెట్టిందే కింద దానికి ఎందుకు దానికి సమానం చెప్తలేదు అనేది మా ఆలోచన, మా ఆరోపణ. ఓకే రైట్.